టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని ఈ రోజు భీమవరం నుండి సాయి టీం నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ సుధాకర్ ని కలవడం జరిగింది। అలాగే సాయి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని దానికి ఎన్సీసీ విద్యార్థులు మరియు యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఆయన తెలియజేశారు। అలాగే యూనివర్సిటీ రిజిస్టర్ సుధాకర్ మాట్లాడుతూ సేవ్ నో టు ప్లాస్టిక్ విధంగా రాష్ట్రాన్ని విద్యార్థులతోనూ ఎన్సీసీ విద్యార్థులతో యూనివర్సిటీ విద్యార్థులతో ప్రతి గ్రామంలోని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని భూగర్భ జలాలు పాడవకుండా జంతువులు బలి అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ను నిషేధించాలని రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో భీమవరం నుండి వచ్చిన సాయి టీం మరియు యూనివర్సిటీ రిజిస్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు। చదువుకుని మనం ప్రతి ఒక్కరు కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలని దగ్గరలో ఉన్నటువంటి అనేక తెలియకుండా ఈ ప్లాస్టిక్ తెచ్చే కదా ఈజీ జేబులు పెట్టేసుకోవచ్చు అంటే సులభంగా వాడచ్చు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ని మనం రూపుమాపటానికి గౌరవ పెద్దలు రంగసాయి గారు ఇంకా తదితరులు మా కత్తిమండ ప్రతాప్ గారు ఇంకా వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా పిల్లల్లో పెద్దల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో అన్ని కళాశాలలతో సమకూర్చుకొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎన్సీసీ వాలంటీర్స్ వేరే కూడా వాళ్ళే యాక్చువల్గా సమాజంలో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి సమాజాన్ని ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్పంచుకునేది వాళ్ళే కొన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని పిల్లలు చాలా చైతన్యపరచండి వాళ్ళలో ఈ రకమైనటువంటి దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు తెలిస్తే వాళ్ళే వాడటం మానేస్తారు। పిల్లల్లో చైతన్యపరచండి, విలేజెస్లోను గ్రామీణ ప్రాంతాల్లోనూ మీరు చైతన్యపరచండి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి సూచనలు అన్ని కళాశాలకి యూనివర్సిటీస్కి ఇస్తుంది। దాంట్లో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి చేద్దామన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మరి పెద్దలు సాయి గారు, ప్రతాప్ గారు, కిరణ్ చంద్ర గారు వీళ్ళందరూ ఇంకా అనేక రకాల పెద్దలు అన్ని కళాశాలలో అన్ని గ్రామాల్లో కవర్ అయ్యేటట్టు మేము చేస్తాం। ప్రతి మారుమూల గ్రామాల్లో వీలైతే అన్ని గ్రామాలకి కవర్ అయ్యేటట్టు కొంతమందిని ట్రైన్ చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో మరి చైతన్యపరుస్తారనే ఉద్దేశంతో మరి వారు వచ్చారు। మేము రాకని స్వాగతిస్తున్నాం। యూనివర్సిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సభాముఖంగా నేను తెలియజేస్తాను।